ఇక్కడ అంటుంటారండి, డోంట్ బ్లేమ్ ద వెదర్, బ్లేమ్ యువర్ క్లోతింగ్ అంటుంటారు. అంటే చల్లటి దేశాల్లో చల్లగానే ఉంటుంది. మనము చిరాకు పడకూడదు వాళ్ళ ముందు. ఇంత చల్లగా ఉంది, ఇంత చల్ల గాలి కొడుతుంది అనేసి. వాళ్ళకు నచ్చదు అది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు. వాళ్ళు ఏమంటారంటే, మీరు వెదర్ని కించపరచొద్దు, వెదర్ని ఏమనొద్దు, మీ యొక్క క్లోతింగ్ దానికి కరెక్ట్గా వేసుకోండి, దానికి సరిపోయే క్లోతింగ్ వేసుకుంటే మీరు వెచ్చగా హ్యాపీగా ఉంటారు అనేసి. సో ఇది మనం జీవితంలో అన్వయించుకుందాం. ఇక నేను ఎప్పుడు ఇంకో రకంగానే ఆలోచిస్తా కదా. లైఫ్లో గిట్ట ఆలోచించినామంటే చాలామంది మన ఊళ్ళల్లో మనం చూస్తుంటాం కదా, వాళ్ళు సర్కమ్స్టెన్సెస్ని తిట్టుకుంటూ ఉంటారు. నేనే కన్నా ధనికుడి ఇంట్లో పుట్టుంటే నా జీవితం ఒక లెవెల్లో ఉండు అనేసి, సక్సెస్ అయ్యేటోని అనేసి. నేను ఒకటే అంట, ఇలాంటి వాళ్ళు ధనికుల ఇంట్లో పుట్టినా కూడా వీని దరిద్రపు ఆలోచనలు అందరినీ దరిద్రులుగా మార్చేస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా మన సర్కమ్స్టెన్సెస్, మన పరిస్థితుల్ని తిట్టకూడదు. అవి అంతే, అవి అట్లే ఉంటాయి. నువ్వు పుట్టాల్సిన చోటే పుట్టినవు, కానీ అక్కడి నుంచి ఏ ప్రకారం ఎదగాలి అన్నది ఆలోచించాలి. ఇప్పుడు మనకు పర్టికులర్గా మేముంటున్న ప్లేస్ వైజాగ్లో, కానీ ఇప్పుడు హైదరాబాద్లో కూడా చెమట ఎక్కువ కారుతూ ఉంది. క్లాసులు తీసుకుంటుంటే అన్ని చోట్ల ఏసీ ఉండదు, చెమట కారుతూనే ఉంటుంది. నాకు ఏసీలోనే చెమట కారుతుంది ఆయన, ఇక మామూలుగా కారుదా వైజాగ్ దీనికి. నేను అప్పట్లో చిరాకు పడేటండి, అబ్బా అనవసరంగా వచ్చిన వైజాగ్ ఏందిరా ఈ చెమట అనేసి. అది అంతే, ఆ హ్యూమిడిటీ అట్లే ఉంటుంది. దానికి నేను అడ్జస్ట్ అయిపోవాలి, దానికి తగ్గ బట్టలు కాటన్ దుస్తులు వేసుకోవాలి. నేను ఒక కోట్ వేసుకుంటా, మొత్తం కప్పుకుంటా, 3 పీస్ సూటు అంటే నడవదు అక్కడ. సో దానికి తగ్గట్టుగా మనం ఉండాలి. ఎండలు ఎక్కువ ఉంటాయి మన దగ్గర. ఇక్కడ ఎండొస్తే పండగ చేసుకుంటారు, మన దగ్గర ఎండొస్తే అన్ని కప్పుకొని తిరుగుతాము, అవునా కదా. ఎండ ఉంటుంది, మరి మన వాతావరణం అట్లా ఉంటుంది అనమాట. దాన్ని తిట్టుకోకూడదు, మనం దానికి రక్షణ కల్పించుకోవాలి. ఏ ప్రకారంగా ఎండ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అన్నది ఆలోచించాలి. కాబట్టి ఇది అన్ని రంగాల్లో వర్తిస్తుంది. నీకు వచ్చిన ఉద్యోగాన్ని తిట్టద్దు మిత్రమా. నీకు ఏదైతే రావాల్సిందో అదే వచ్చింది, నువ్వు దానికోసం కష్టపడ్డావు కాబట్టి వచ్చింది. మళ్ళీ ఉద్యోగంలో చేరిన తర్వాత రానంత వరకు ఒక గోల, వచ్చిన తర్వాత బేకారు ఉంది పోయి ఉద్యోగం, మా మేనేజర్ గిట్లా మంచోడు కాదు, మా ఆఫీసర్ గిట్లా మంచోడు కాదు, మా కంపెనీ సీఈఓ అట్లాంటోడు ఇట్లాంటోడు. తిట్టడం కాదు, నచ్చకపోతే వదిలేసేయాలి, లేకపోతే అడ్జస్ట్ అవ్వాలి. ఆ కంపెనీ వాతావరణానికి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ అయిపోవాలి, అంతే తప్ప ప్రతిదాన్ని కూడా కంప్లైనింగ్ చేసుకుంటే మనం జీవితకాలం కూడా అందులోనే ఉండిపోతాం, ఎదుగుదల లేకుండా. ఒక పెద్ద ఆయన అన్నారు, ఇఫ్ యూ గో విత్ ఎ కంప్లైంట్ ఆల్సో యూ షుడ్ హ్యావ్ ఎ సొల్యూషన్. అంటే ఒక కంప్లైంట్ చేసే ముందంట దానికి పరిష్కారం కూడా మనమే కనుక్కోవాలంట, అప్పుడు ఏ గోలా ఉండదు, అవునా కదా మిత్రులారా. కాబట్టి ఒక చిన్న పాయింట్ని బట్టి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవచ్చు, గమనించండిరా. కాబట్టి నాకు సైకిలే ఉంది, స్కూటర్ లేదు అని బాధపడద్దు. నాకు స్కూటరే ఉంది, మోటార్ సైకిల్ లేదని బాధపడకు. మోటార్ సైకిలే ఉంది, కారు లేదని బాధపడకు. కారే ఉంది, తొప్పాస్ కారు ఉంది, 100 పెద్ద కారు ఉంది అని బాధపడకు. ఇట్లా కంపేర్ చేసుకుంటూ పోతే ఎప్పటికీ కూడా మనం సుఖంగా ఉండలేము. మనకి ఏదైతే ఉందో అదే ఉంది, ఇంకా దాంట్లో రాణించడానికి ప్రయత్నం చేయాలి తప్ప కంప్లైంట్ చేసుకుంటూ పోతే మాత్రం కుదరదు. ఎవరైనా మిమ్మల్ని భోజనానికి పిలిచిండు అనుకోండి, పెట్టింది తినాలి, అంతేగా. నలి బొక్కలు లేవా, ఇంకా మంచి ముక్కలు లేవా, లెగ్ పీసులు లేవా, ఇవి వద్దు. వాళ్ళు ఏది పెడితే అది తినాలి, ఎందుకంటే మనం గెస్ట్ కాబట్టి. డిమాండ్ చేసే అవకాశం, అధికారం మనకు లేదు. అట్లాగే పేర్లు పెడతారు కొంతమంది, ఉప్పు ఎక్కువైపోయింది, ఉప్పు తక్కువైపోయింది, కారం ఇవన్నీ వద్దు. ఇక ఈ స్టోరీలన్నీ వద్దు. తినాలంటే తినాలే, లేకపోతే పక్కకు వచ్చేయాలి. దాన్ని వాళ్ళ ముందు వాళ్ళని మనం కించపరచడానికి వీల్లేదు. వాళ్ళు అట్లే చేస్తారు భయ్ వాళ్ళ ఇంట్లో, దాన్ని బట్టి మనం అడ్జస్ట్ అయిపోవాలి. నచ్చలేదా కొద్దిగా దీన్ని పక్కకి వెళ్ళిపోవాలి, అంతే. పేర్లు పెట్టడము, మళ్ళా దాని మీద పెద్ద పంచాయతీ చేయడము, అన్ని స్టోరీలు వద్దు. హ్యాపీగా ఉందాం జీవితంలో, అంతే కదండి. ఇది నేను క్యాజువల్గా చెప్తున్నాను నేను కాదు, చాలా సీరియస్గా తీసుకోండి ఈ అంశాల్ని. పర్ఫెక్ట్ కండిషన్స్ బట్టు మనం కూడా మారిపోతూ ఉండాలి. ఇంకా ఇక్కడి నుంచి పైకి వెళ్తే, ఇప్పుడు నేను స్వీడన్లో ఉన్నాగా, పైకి వెళ్తే ఇంకా అసలు ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళు ఇంచుమించు ఎస్కిమోలు అంటారు చూసినరా, వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఎట్ట బతుకుతున్నారండి అక్కడ, దాంతో పోలిస్తే మనం బెటర్ కదా. సో ఎప్పుడు కూడా నేను అదే అంటా, నీకు ఒక పూట తిండి ఉందని మాత్రమే కంప్లైంట్ చేయకు నాయన. ఎందుకంటే ఆ ఒక పూట తిండి లేని వాళ్ళు కూడా ప్రపంచంలో మస్తు మంది ఉన్నారు, ఆకలితో నిద్రపోయేటోళ్ళు ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే మనం ఎంత అదృష్టవంతులం. కాబట్టి కంపారిజన్ అన్నది ఈ ప్రకారంగా ఉండాలి.
అంతే తప్ప మన అమ్మనాయనని తిట్టుకోవడము, మన బంధువుల్ని తిట్టుకోవడము, మన అక్క చెల్లెళ్ళ అన్నదమ్ముల్ని తిట్టుకోవడము, చుట్టుపక్కల ఉన్న సొసైటీని తిట్టుకోవడము అవన్నీ వద్దు. ఫస్ట్ మనం మారాలి. అవునా కదా? మన దగ్గర చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు, మన ప్రజలు మారారండి. అసలు మనం మారుతున్నామా? గాంధీజీ గారు ఏమన్నారు? బీ ద చేంజ్ దట్ యు వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఎలాంటి మార్పును చూడాలనుకుంటున్నావో ఆ మార్పు నీతోనే మొదలవ్వాలి అని అన్నారు. ఎంత మంచి మాట అండి. కాబట్టి మనల్ని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకుందాము. స్వచ్ఛ భారత్ అన్నది అంత ముందు కూడా నేను చెప్పినా ఒకసారి, ఎక్కడో వీధుల్లో మొదలు కాదండి. స్వచ్ఛ భారత్ అన్నది మన ఇంట్లోనే కాదు, మన మైండ్లో మొదలవ్వాలి ఫస్ట్. తర్వాత మన ఇంట్లో మొదలవ్వాలి, తర్వాత ఈదిలోకి వెళ్ళాలి. మన ఇల్లే గబ్బు గబ్బుగా పెట్టుకొని మన మైండే గబ్బు ఆలోచనతో ఉంటే ఇంకా స్వచ్ఛ భారత్ అన్నది ఎప్పుడవుతుందండి. కాబట్టి మన ఆలోచనలు స్వచ్ఛంగా ఉంటే ఎవరు చూస్తుండ్రా ఎవరు చూస్తలేరా అన్నది కాకుండా, ఎవరు చూసినా చూడకపోయినా మన పని మనం చేసుకుంటా వెళ్ళినాం అనుకోండి, ఆటోమేటిక్గా ప్రతిదీ కూడా మెల్లమెల్లగా సెట్ అవుతుంది. రాత్రికి రాత్రి ఏది సెట్ కాదు, మెల్లమెల్లగా సెట్ అవుతాయి ప్రతిదీ కూడా. హర్ తోడ్కా జోడ్ అవుతా హై, ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఉంటుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మిత్రులారా, ఇవాళ అంశంలో నేను చెప్పదలుచుకుంది అదే, డోంట్ కంప్లైన్. ఏదేమైనా సరే అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోవాలి. మొన్న ఒకరోజు నేను అర్ధరాత్రి 2 గంటలకి జూమ్ కాల్ తీసుకోవాల్సి వచ్చిందండి. 2 o'clock అర్ధరాత్రి. మరి అది తప్పదు. ఎందుకంటే నా టైం ఇప్పుడు ఇండియా టైం వచ్చేసి ఆ టైంలో 6 గంటలు, తెల్లారి 6 గంటలు. మాకు ఇక్కడ 2 అవుతుంది. మరి వాళ్ళకి 6 గంటలకే కావాలి అన్నప్పుడు మరి నేను చెయ్యాలి కదా. నా వల్ల కాదు భయ్, కాయకు నై కర్ సక్తూ మై, ఆधी రాత్ కు కౌన్ కరేగా అనలేదే. అంతే, అది అట్లే ఉంటుంది. ఆ సిచ్యువేషన్ అట్లా వచ్చింది, యాక్సెప్ట్ చేసిన 2 గంటల నుంచి రాత్రి 4 గంటల వరకు తెల్లారి నేను క్లాస్ చేసిన. నేను మళ్ళీ వెళ్ళి నిద్రపోయినా. కాబట్టి ప్రతిదీ మనకి అనుకూలంగా జరుగుతుంది అని అనుకోవడము అత్యాశ అవుతుంది మిత్రులారా. అననుకూల పరిస్థితుల్ని కూడా మనం తట్టుకొని నిలబడ్డప్పుడే మనకు విజయం సొంతమవుతుంది తప్ప, చిన్న కష్టం వస్తే చిన్న నష్టం వస్తే ఇక నా బతుకైపోయింది అంటే మాత్రము కాదు. ఇది రియల్ జీవితం, రియాలిటీ. ఓకే, సో ఐ విష్ యూ ఏ హ్యాపీ లైఫ్. మంచిగా ఉండండి, పోయిన దాన్ని పోయిన చోట వెతుక్కోండి, సక్సెస్ సాధించండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీరందరూ చల్లగా ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు, ఆయుష్మాన్ భవ. జై హింద్, జై భారత్.